వైజాగ్‌లో అందమైన బీచ్‌లతో పాటు ఇంకొక అద్భుతమైన టూరిస్ట్ ప్లేస్ అయితే ఉంది. అదే కైలాసగిరి. కొండపైన 100 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన పర్వత ప్రాంతమే కైలాసగిరి. ఇక్కడ తెల్లటి 46 అడుగుల శివపార్వతుల విగ్రహాలు, కొండపైకి చేరుకునే కేబుల్ కార్, రోప్‌వే మార్గం, స్కై సైక్లింగ్, జిప్ లైన్ వంటి ఎన్నో అడ్వెంచర్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ఈ కైలాసగిరి కొండపైకి వెళ్ళాలంటే ఎంట్రీ టికెట్ ఉంటుంది. ప్రతి ఒక్కరికి రూ. 10 చార్జ్ చేస్తారు. కొండపైకి వెళ్ళటానికి 2 మార్గాలైతే అందుబాటులో ఉన్నాయి. ఒకటి మెట్ల మార్గం, రెండోది కేబుల్ కార్, రోప్‌వే మార్గం. ఇక్కడ ఇంకొక టికెట్ కౌంటర్ ఉంటుంది. దాదాపు ఇక్కడికి వచ్చిన పర్యాటకులు అందరూ ఈ రోప్‌వేలోనే కొండపైకి చేరుకుంటారు. ఈ కైలాసగిరి రోప్‌వే మెయిన్ అట్రాక్షన్ లాంటిది. దీనికి టికెట్ కాస్ట్ పెద్దవాళ్ళకి రూ. 200, చిన్న పిల్లలకి రూ. 100 తీసుకుంటారు. ఒక్కసారి టికెట్ తీసుకుంటే సరిపోతుంది. మీరు పైకి వెళ్ళి ఈ కైలాసగిరి మొత్తం చూసుకున్న తర్వాత తిరిగి మిమ్మల్ని ఈ టికెట్ చూపిస్తే కిందకి డ్రాప్ చేస్తారు. టికెట్ కౌంటర్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 11 నుంచి మధ్యాహ్నం 12:40 వరకు ఉంటుంది. తర్వాత 1 నుంచి 2 వరకు లంచ్ బ్రేక్ ఉంటుంది. అక్కడి నుంచి 6:30 వరకైతే టికెట్స్ ఇస్తారు. సో, టికెట్ తీసుకున్నాక ఈ మెట్ల మార్గం ద్వారా పైకి చేరుకోవాలి. ఎంత పైకంటే ఆల్మోస్ట్ చూడండి 4 అంతస్తుల వరకైతే పైకెక్కాలి. రోప్‌వే స్టార్టింగ్ పాయింట్‌కైతే ఇప్పుడు మనం వచ్చేసాము. అక్కడ కనిపిస్తుంది కదా! ఆ బాక్స్‌లోనే ఇప్పుడు మనం కొండపైకి వెళ్తాము. ఒక్కొక్క బాక్స్‌కి 6 మెంబర్స్ వరకు అలౌ చేస్తారు. ఇప్పుడు మనం ఈ రోప్‌వే జర్నీని ఎంజాయ్ చేద్దాం. కొండపై ఉన్న 46 అడుగుల శివపార్వతుల తెల్లని విగ్రహాలు ఈ కైలాసగిరి కొండకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ఈ కైలాసగిరి కొండ అంతా కూడా శివునికి అంకితం చేయబడిన ప్రదేశం. ఈ ప్రాంతం అంతా కూడా పచ్చని ఉద్యానవనంతో ఎంతో సస్యశ్యామలంగా కనిపిస్తుంది. వచ్చిన పర్యాటకులు ఈ శివపార్వతుల విగ్రహాల వద్ద ఫోటోలు తీసుకొని వారి జ్ఞాపకాలుగా ఉంచుకుంటారు. దీంతో పాటు కైలాసగిరి కొండపై చిన్నపిల్లలు ఆడుకోవడానికి చాలా ఆట స్థలం ఉంటుంది. పిల్లల కోసం జీప్ కార్స్, అలాగే అడ్వెంచర్ గేమ్స్ కూడా ఉంటాయి. పెద్దవాళ్ళ కోసం స్కై సైక్లింగ్, జిప్ లైన్ అందుబాటులో ఉంది. ఈ కొండ ప్రాంతం చుట్టూ తిరిగి రావడానికి ఇక్కడ బంగీ వెహికల్స్ అయితే ఉన్నాయి. అలాగే టాయ్ ట్రైన్ లాంటిది అందుబాటులో ఉంది. టికెట్ తీసుకొని ఈ ట్రైన్ ఎక్కితే ఈ పర్వత ప్రాంతం చుట్టూ చక్కగా తిరిగి రావచ్చు. అలాగే హార్స్ రైడింగ్ కూడా అందుబాటులో ఉంది. ఈ పచ్చని ప్రదేశంలో అలా సరదాగా హార్స్ రైడింగ్ చేసుకుంటూ వెళ్తే భలే ఉంటుంది. ఇక్కడ అమ్యూజ్మెంట్ పార్క్ కూడా ఉంది. దీన్ని చూడాలంటే సెపరేట్‌గా టికెట్ తీసుకోవాలి. ఇక్కడ ఫుడ్ విషయానికొస్తే టేస్ట్ అంత గొప్పగా ఏం లేదు. మీరెవరైనా ఇక్కడికొచ్చి తినాలి అనుకుంటే కిందనే తినేసి ఇక్కడికొస్తే బావుంటుంది. నాకైతే ఇక్కడ ఫుడ్ నచ్చలేదు. కాస్ట్ కూడా చాలా ఓవర్ కాస్టు. మీ ఫ్యామిలీతో, ఫ్రెండ్స్‌తో ఒకరోజు సరదాగా గడపాలి అనుకునే వాళ్ళకి ఈ కైలాసగిరి ఒక మంచి టూరిస్ట్ స్పాట్. ఇప్పుడైతే మళ్ళీ రోప్‌వే కేబుల్ కార్‌లోకి కిందకి వెళ్ళిపోదాం.
సో ఇదన్నమాట ఈ కైలాసగిరి యొక్క విశేషాలు. ఐ హోప్ మీ అందరికి ఈ వీడియో నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే వీడియోని లైక్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.